హలో యాస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సి యొక్క హాల్ టికెట్స్ అనేవి మనకి 30 అనేది రిలీజ్ అవుతాయని చెప్పేసి అఫీషియల్గా చెప్పబడిందండి. సో ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు హాల్ టికెట్స్ 30 చూసుకొని దానికి తగ్గట్టు ఎక్కడ సెంటర్స్ చూసుకొని అక్కడ పోయి రాయండి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 6th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. సో 6th జూన్ నుంచి ఇంకా నెక్స్ట్ మంత్ దాకా కూడా జులై దాకా కూడా జరగద్దు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చాలామంది రెండు విభిన్న ఆలోచనలతో ఉన్నారండి. సో కొంతమంది ఏమో సార్ మాకు 90 డేస్ అన్న టైం కావాలి, ఖచ్చితంగా 90 డేస్ అనే టైం కావాలి, చాలా లెంతీ సిలబస్ ఉంది, సో మీరు ఎగ్జాక్ట్గా అప్పటికప్పుడు పెట్టేస్తే ఎలాగా, టెట్ కూడా లేదు, టైం లేదు దానికి కూడా. సో మీరు 90 డేస్ టైం ఇచ్చి అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమో ఎన్నో ఇయర్స్ అయింది నోటిఫికేషను రాక డిఎస్సి, సో ఇన్ని ఇయర్స్ నుంచి చదవకుండా ఇప్పుడేంది మళ్ళీ సడన్గా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ 90 డేస్ టైము, ఇంకా మళ్ళీ ఇప్పుడు కానీ పోస్ట్పోన్మెంట్ చేస్తే మళ్ళీ ఎన్ని ఇయర్స్ అవ్వద్దో ఏమో మాకు తెలియదు, సో దయచేసి ఎగ్జామ్ని పెట్టేయండి అని చెప్పేసి కొంతమంది ఆలోచన. సో రెండు రకాలుగా ఆలోచిస్తున్నారండి. సో ఇది ఎట్లా సార్ ఏంటంటే కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, కొంతమంది ఆ జాబ్ చేసుకుంటారు. సడన్గా షిఫ్ట్ అవ్వాలంటే వాళ్ళకి టైం కావాల్సి వస్తుంది. కొంతమంది అసలు జాబ్ లేకుండా, లేదంటే వాళ్ళు కొంతమంది దీని మీదే కష్టపడుతూ ఉన్న వాళ్ళకేమో అసలు ఇదేంటిది షెడ్యూల్ ఇచ్చారు కదా, దాని తగ్గట్టు ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే ఎగ్జామ్స్ అయితే జరిగే విధంగానే ఉన్నాయండి. ఎందుకంటే మనం గ్రూప్ 1 చూసాం, గ్రూప్ 2 చూసాము, ఎగ్జామ్స్ అన్నీ ఆన్ టైం జరిగిపోతున్నాయి. ఎన్నో ధర్నాలు చేసినా ఏం చేసినా కొన్నిసార్లు పోస్ట్పోన్మెంట్ చేయట్లే ఈ మధ్య ఏబిపిఎస్సీలు కూడా. ఎందుకంటే అది పోస్ట్పోన్ అయితే ఎన్ని రోజులు అవుతుందో ఏమో తెలియని పరిస్థితి, మళ్ళీ ల్యాగ్ అయిపోవడం, సో ఇట్లా జరిగిపోతుంది కాబట్టి వాళ్ళు చేయట్లా. బట్ స్టూడెంట్స్ ప్రయత్నించడం తప్పు లేదు. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తామని, కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామని, కొంతమంది లోకేష్ గారిని కలుస్తామని అంటున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో బట్ మొత్తానికి 30 అనేది హాల్ టికెట్స్ అయితే ఇంకా టైం కూడా లేదు. 3 డేసే ఇక హాల్ టికెట్స్ కూడా ఇచ్చేస్తారు. ఒకసారి హాల్ టికెట్స్ ఇచ్చారంటే ఇంకా అది మ్యాక్సిమం 99.99% ఇంకా అది పోస్ట్పోన్ అవ్వడం చాలా కష్టం అండి. గ్రూప్ 2 కూడా చూస్తే ఎంతోమంది ధర్నాలు గందరగోళంగా చేశారు గ్రూప్ 2 అయితే. చివరికి గవర్నమెంట్ కూడా లెటర్ రాసింది. బట్ ఏపీపీఎస్సీ అయితే ఎగ్జామ్ అయితే పెట్టలేదు, అది ఎగ్జామ్ అయితే పెట్టేసింది, ఏం పోస్ట్పోన్మెంట్ చేయాలన్నమాట. సో డిఎస్సి కూడా ఇక్కడ మళ్ళీ ఫేజెస్ ప్రకారం జరుగుతాయి. సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ పెడతా అంటున్నారు, తర్వాత ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంబంధించి పెడతా అంటున్నారు. సో దాని తగ్గట్టు అవి ఉంటాయి, హాల్ టికెట్స్ చూసుకొని దాని తగ్గట్టు రాసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎన్నో ఇయర్స్ మీరు కష్టపడ్డారు, ఎన్నో ఇయర్స్ కష్టపడిన తర్వాత ఇప్పుడు మీరు లాస్ట్ వచ్చాక ఇట్లా పోస్ట్పోన్మెంట్ ఒకవేళ అయితే అనుకున్న వాళ్ళకి హ్యాపీ, ఒకవేళ అవ్వకపోతే పరిస్థితి ఏంది అది కూడా ఆలోచించండి ఒకసారి. నేను చెప్పేది, నేను గ్రూప్ 2 అప్పుడు కూడా చెప్పా, ఎగ్జామ్ జరుగుద్ది, మీరు రాయండి, తర్వాత ఫెయిల్ అయినా పాస్ అయినా మీరు టైం వేస్ట్ చేసుకోకండి, దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పా. ఎగ్జామ్ జరిగింది, ఏంది గవర్నమెంట్ ఏపీఎస్సీ లెటర్ రాసినా కూడా. బట్ ఇక్కడ మీరు గమనించాలి, టైం లేదు. ఇక 6th ఎగ్జామ్ అంటే ఇంకా మనకు ఉండేది వారం రోజులు, అటు ఇటుగా ఒక 10 రోజులు కూడా లేదు. సో మీరు అది గమనించాలి. లాస్ట్ మూమెంట్లో మీ ప్రయత్నం మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు. బట్ నేను అనేది ఏంటంటే సీరియస్గా చదివేవాళ్ళైతే చదువుకోండి. ఎందుకంటే మాకు ఒకసారి మిస్ అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి అండి. ఎన్ని ఇయర్స్ కోసం తెలియదు, 2 years 3 years 4 years 5 years ఇంకా మెగా డిఎస్సి అని చెప్పేసి ఎన్నో ఇయర్స్ పడుతున్నాయి. డిఎస్సి అయితే మరి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్న 2-3 yearsలో వస్తున్నాయి, కానీ డిఎస్సి అయితే మరి 5 years 6 years 7 years పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే కింద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.